అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏపీలో సాగుతున్నటువంటి వికృత క్రీడకు తెరదించే దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. అందులో నేపథ్యంగానే ఇప్పటికే ఏదైతే సోషల్ మీడియా వేదికగా కొంతమందిని అరెస్ట్ చేశారో, అయితే ఈ నేపథ్యంలో మనతో పాటు కర్నూలు రేంజ్ డీఐజీ గారు కొయ్యా ప్రవీణ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నారు. సార్ చెప్పండి, అసలు ఇప్పుడు ఈ వ్యక్తి ఇందాక మీకు చెప్పడం జరిగింది. ఇతను 2012 నుంచి ఇదే పనిలో ఉన్నాడు. ఈ 2021 ఆ సమయం నుంచి సజ్జల భార్గవ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక విభాగం ఏర్పడిన తర్వాత ఇది శృతి మించి భూత పురాణాలు, అసభ్య పదజానాలు. ఇతను ఈ రవీందర్ రెడ్డి అనేవాడు ముఖ్యంగా ఇతను మహిళలనే టార్గెట్ చేస్తాడు. రాష్ట్రంలో ఉన్న అత్యున్నత స్థానంలో ఉన్న యొక్క నాయకుల యొక్క మహిళా కుటుంబ సభ్యుల్ని, రాజకీయంలో చురుగ్గా వ్యవహరిస్తున్న మహిళా నాయకురాళ్ళని అందరినీ ప్రత్యేకించి ఇతను మానహానికి ఈ యొక్క అసభ్యకరమైన పదజాలంతో పోస్టులు పెట్టి వాళ్ళ మానసికంగా కృంగదీసి వారి యొక్క దైనందిన రాజకీయ కార్యక్రమాలకు పాల్గొనకుండా ఇదొక పెద్ద స్థాయిలో కుట్ర. దీనిలో ఇతను ఒక పావు మాత్రమే. ఇతని యొక్క వాలటైల్ నేచర్ అంటే స్వతహాగా ఇతను ముందు వెనక చూసుకోకుండా ఏది చెప్తే అది చేయటం నేచర్ వల్ల ఇతను దీన్ని ఉపయోగించుకున్నారు. సార్, ప్రధానంగా ఏదైతే అవినాష్ రెడ్డికి సంబంధించి పిఏ భార్గవ రెడ్డి కావచ్చు, అదేవిధంగా అవినాష్ రెడ్డి కన్సర్న్లోనే ఈ వ్యవహారం అంతా నడిచిందనేటువంటి భావన ఉంది. అవినాష్ రెడ్డి గారిది ఏం లేదండి, భార్గవ రెడ్డి. అయితే అవినాష్ రెడ్డి గారి పిఏ ముఖ్యంగా షర్మిల గారి మీద, సునీతమ్మ గారి మీద, విజయమ్మ గారి మీద కొంత కంటెంట్ ఇచ్చాడని చెప్పడం జరిగింది. అది మనం ఇంకా పూర్తిగా విచారించవలసి ఉంది. సార్, ఇప్పటివరకు వర్ర రవీందర్ రెడ్డి ఈ సమాచారం మేరకు ఎన్ని సోషల్ మీడియా వేదికగా ఈ విమర్శలు వచ్చాయి, అదేవిధంగా వీటి గుర్తించారు మీరు? మేము ఒక 40 మొత్తం చాలా ఉన్నాయండి. ఒక 40 ముఖ్యమైన హ్యాండిల్స్ గుర్తించాం. ఏవైతే ఈ యొక్క ఆర్గనైజ్డ్ సజ్జల భార్గవ రెడ్డి యొక్క ఆధ్వర్యంలో నడిచిన వాటిలో ఒక 40 మేము గుర్తించాం. ముఖ్యంగా అసభ్యకరమైన పదజాలంతో పోస్టులు పెట్టే ఒక 40 హ్యాండిల్స్ గుర్తించడం జరిగింది. సార్, సునీత కావచ్చు, అదేవిధంగా షర్మిల పైన కూడా ఒక రకమైన అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. అదేవిధంగా విజయమ్మ పైన, అంటే ప్రధానంగా పవన్ కళ్యాణ్ పైన కూడా వారి కుటుంబ సభ్యులు కూడా టార్గెట్ చేస్తున్నారు, చంద్రబాబు కుటుంబ సభ్యులు కూడా టార్గెట్ చేస్తున్నారు. సో అసలు ఏంటి అసలు వీళ్ళ భావం ఏంటి? ఏం లేదండి, వాళ్ళకి ఎదురొచ్చిన వాళ్ళని ఏదో రకంగా దైత్య ప్రవృత్తి, అది అంతమించి మనం ఏం చెప్తాం. అంటే ఈ సంస్కృతిని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇప్పుడున్న చట్టాల్లో కొంచెం కష్టం అండి. ఇప్పుడు అరబ్ దేశాల్లో అయితే వీళ్ళని ఊరు మధ్యలో గుంజకు కట్టి రాళ్లతో కొట్టి చంపుతారు. మరి అదే మన ప్రజాస్వామ్యంలో అలాంటి శిక్షలు అమలు పరచలేం కదా. ఇప్పటి వరకు విచారణలో ఎంతమందిని గుర్తించారు, ఏంటి? అదే చెప్పినా కదా, 40 హ్యాండిల్స్ గుర్తించాము. తర్వాత కుట్ర సూత్రధారులు భార్గవ రెడ్డి, అర్జున్ రెడ్డి అని. సార్, భార్గవ రెడ్డిని కానీ అర్జున్ రెడ్డిని కానీ అదుపులోకి తీసుకునే అంటే వాళ్ళు పరారులో ఉన్నారండి. మేము ప్రయత్నాలు మొదలుపెట్టాం. సో మొత్తం మీద ఏదైతే సోషల్ మీడియా టార్గెట్గా ఒక రకంగా 41 మందికి కూడా కేసులు నమోదు చేశాం. ఏదైతే ఈ సోషల్ మీడియా ఒక వికృత క్రీడ లాంటిది, ఈ క్రీడ పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యమమే ప్రకటించింది, ఒక రకంగా యుద్ధం చేస్తున్న పరిస్థితి. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా ఇలాంటి వికృత క్రీడకు తెరదించాలన్నటువంటి భావనతో ఇప్పటికే ప్రయత్నాలు కొనసాగిస్తున్నాం. ఆ నేపథ్యంలోనే ఇప్పటికే ఎవరైతే వర్ర రవీంద్రారెడ్డితో పాటు అజయ్ రెడ్డి, ఉదయ్ రెడ్డిలను కూడా అరెస్ట్ చేశాం. మరికొద్ది రోజుల్లో కూడా సజ్జల భార్గవ్తో పాటు అటు దీని తెర వెనక ఎవరున్నారు వారి కూలకుశంగా విచారించి అందరినీ కూడా అరెస్ట్ చేస్తామని భావన మనతో పాటు ఉన్నటువంటి కొయ్యా ప్రవీణ్ గారు చెప్తున్నారు. హరితో కిషోర్, ఆర్టీవీ కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.